గారు మొన్న గూగుల్ డేటా సెంటర్ కోసం మనం మాట్లాడుకున్నాం. దాని ఇంపాక్ట్, దాన్ని తీసుకురావడం చేసిన ప్రయత్నం అంతా మనం చూసాం. చాలామంది దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఏం జరిగిందన్న దానిపైన. ఇప్పుడు విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సు అనేది కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఒక బెంచ్ మార్క్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేరుస్తున్న హామీలు, ఉద్యోగాల భర్తీ ఇదంతా ఒక ఎత్తు. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి? ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్య అనేది ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే 2014తో పోల్చుకుంటే కొంత తగ్గొచ్చు, కానీ కంపారిటివ్లీ ఆర్థికంగా మనకు లోటు కంటిన్యూ అవుతూనే ఉంది. కేంద్రం నిధులు ఇవ్వాలనుకున్న కొన్ని వాటికి ఇవ్వగలదు, కానీ అన్ని రంగాలకి సంక్షేమ పథకాలకి ఇవ్వలేదు. సంక్షేమ పథకాలకు హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం, బాధ్యత కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడిదారులు వస్తేనే దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఒక కారణమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశారు. ఒక బెంచ్ మార్క్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఆస్ట్రేలియా టూర్కి ఆల్రెడీ మంత్రి లోకేష్ ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బయలుదేరారు. ఇప్పటికే కొందరు మంత్రులు మనం చూసాం. మంత్రి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి ఒక 2 దేశాలు పర్యటించారు. గొట్టిపాటి రవికుమార్ మరికొన్ని దేశాలు పర్యటించారు. మీకేమనిపిస్తుంది? మొత్తం ఈ ఇంపాక్ట్ బలంగా కనిపిస్తుందా, లేదంటే కొంత వేచి చూడాలా? ముందుగా 10 టీవీ వీక్షకులకి, అలాగే మా ఆప్తమిత్రులు నల్లమో చక్రవర్తి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక క్రూషియల్ జంక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యంగా 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలకు ముందు యువతనే లక్ష్యంగా చేసుకొని యువబేరి అని చెప్పని యూనివర్సిటీలు, కాలేజీల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి చెప్తా, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్ర అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలను సాధించగలుగుతా, దాని పర్యవసానం సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనతో కూడా అవసరం లేకుండానే 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేయగలుగుతాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతాం, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని రకరకాల వాగ్దానాలు యువతను లక్ష్యంగా చేసుకొని ఆయన చేశారు. ఆయన మాటలు నమ్మారు యువత. ప్రధానంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి విజయం దక్కటంలో యువత చాలా కీలక పాత్ర పోషించారు. దానికి ప్రధానంగా దోహదం చేసింది కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 22 ఏళ్ళు వయసులో చిన్నాడు కావడంతో ఈ కొత్త జనరేషన్ యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. కానీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నెరవేరిన పరిస్థితుల్లో ఒక నైరాశ్యంలో యువత మునిగిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో 2023 జనవరి 27 లోకేష్ ద్వారా యోగళం అని చెప్పని ఒక పాదయాత్ర అదే యువతను టార్గెట్గా చేసుకొని, అంటే ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేశారో, ఏ యువత అయితే నైరాశ్యంలో మునిగిపోతా ఉన్నారో ఆ యువతనే టార్గెట్ చేసి లోకేష్ కూడా యోగళం అని పాదయాత్ర చేయటం మొదలుపెట్టాడు. ఆ చేస్తూ మొట్టమొదటగా తన నోటి నుంచి మాకు గనక అధికారం దక్కితే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని ఒక వాగ్దానం చేశారు. దాన్నే ఎన్డీఏ కూటమి కూడా తమ మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలి అని అంటే ప్రధానంగా కనీస మాత్రంగా 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగితేనే 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది సాధ్యం అవుద్ది. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా, ఐటీ సెక్టర్ అయినా, ఐటీ ఎనేబుల్డ్ అయినా, లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ప్రస్తావించే లాజిస్టిక్ హబ్గా రూపకల్పన చేసిన మరి 30 లక్షల పెట్టుబడులు సాధించటం అని అంటే 5 సంవత్సరాల టెన్యూర్లో చిన్న ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో 20 లక్షల ప్రత్యక్షోపాధి సాధించగలగడం కూడా చిన్న ఇష్యూ కాదు. కారణం ఏంటి అంటే 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి కనుక సాధించగలిగిన పక్షంలో దాని మీద డిపెండెంట్ ఎకానమీ అంటాం. ఇంకొక 50-60 లక్షల పరోక్ష ఉపాధి దక్కుద్ది. ఇప్పుడు ఆల్రెడీ పొందుతున్న ఉపాధికి అదనంగా ఇంకొక 70-80 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ రాష్ట్ర ప్రజలకి అష్యూర్ చేయగలిగితే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, వీటికి తోడు వెల్త్ జనరేషన్ జరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగే కొంది మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరింత మెరుగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నిధులు కేటాయించుకోగలుగుతారు, మరింత వెల్ఫేర్ని కూడా సమర్థంగా ప్రభుత్వం అందించగలుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్నిటికీ కూడా
ఒక తారక మంత్రం లాగా, సర్వరోగ నివారణ లాగా ఇవాళ ఉపయోగపడుతున్నది వీలైనంత ఎక్కువ పెట్టుబడులు రప్పించుకోవాలి. ఆ పెట్టుబడులు రప్పించుకోవాలి అని అంటే అదేమి అంటే పాతాళ భైరవి విగ్రహం చేతికి దొరికి దాన్ని తల మీద తాకించుకొని కోరికలు కోరుకుంటే సాధ్యపడేది కాదు. ప్రభుత్వం మెరుగైన పాలసీస్ ని అడాప్ట్ చేసుకోవాలి, సమర్థవంతమైన పాలన అందించాలి, సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. వీటికి తోడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగానే మనం గతంలో చూసేవాళ్ళం. మనం గత సంవత్సర కాలంలో లోకేష్ 2-3 సార్లు చెప్పబెట్టకుండా యుఎస్ పర్యటన చేసినప్పుడు ఎందుకు ఇతను ఇంత సీక్రెట్ గా అమెరికా పర్యటన చేస్తున్నాడని చెప్పని కూడా రకరకాల స్పెక్యులేషన్స్. అంటే ఇక్కడ మిగిలిన పాలనా వ్యవస్థ అంతా పాలనలో ఎంగేజ్ అయి ఉంటే తనేదో తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ వాస్తవ రూపంగా ఈ గూగుల్ డేటా సెంటర్ మెటీరియలైజ్ అయిన తర్వాత కానీ తను ఎందుకు యుఎస్ పర్యటనకి వెళ్ళింది మనకు అర్థం కాల. తర్వాత రీసెంట్ గా తన కొడుకు చెస్లో ఫాస్టెస్ట్ చెస్మేట్ గా తనకు ఒక ప్రపంచ రికార్డు సాధించాడు అని చెప్పని యూకేలో దాని అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా తన ఫ్యామిలీ అక్కడికి అటెండ్ అయిన సందర్భంగా స్వకార్యంతో పాటు స్వామకార్యం కూడా నెరవేర్చుకుంటా ఒక 2-3 రోజులు అక్కడే స్పెండ్ చేసి అక్కడ పారిశ్రామికవేత్తలందరితో కూడా ఇంటరాక్ట్ అయి రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇరువురు కూడా సింగపూర్ పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ పర్యటనలో భాగంగానే నారాయణ గారు కూడా ఆ పర్యటన కొనసాగింపుగా వీళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చినా కూడా నారాయణ గారు ఇంకొక 2-3 దేశాల్లో కూడా దక్షిణ కొరియా కన్నా ముందు సింగపూర్ పర్యటనకి కొనసాగింపుగా మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు. అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు దావోస్ లో పర్యటించి వచ్చారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గల్ఫ్ పర్యటనకి ఈ రోజు దాదాపు 10 నుంచి 12 దేశాలు వచ్చాయి. మళ్ళీ పెట్టుబడులకు అవకాశం ఉన్న దేశాలు. మళ్ళీ నవంబర్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు గారు యూకే పర్యటనకు వెళ్తా ఉన్నారు. అంటే నవంబర్ లో జరగబోతా ఉన్న 13, 14, 15, 16 తారీఖులో జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దానికి కావాల్సిన భూమికను సిద్ధం చేసుకోవటం కోసం వివిధ దేశాల్లో స్వయంగా వాళ్లే పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలకి రాష్ట్రాన్ని పరిచయం చేయటం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని పరిచయం చేయటం, రాష్ట్రంలో ఉన్న వనరులను పరిచయం చేయటం, రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికీ ఏ సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి అనే అంశాలని వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా మరింత పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. అంటే 100% తాము చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన అనే వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ఈ 16 నెలల 10 రోజులు ఈ రోజుకి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ 16 నెలల 10 రోజుల్లో ఇప్పటికే సుమారుగా 10.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. వాటి ద్వారా ఒక 5-6 లక్షల ఉపాధి కల్పన ఇప్పటికే అష్యూర్ చేసుకోగలిగారు. అంటే ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ప్రాపర్ గా ఆపరేషన్స్ లోకి వచ్చి ఆ ఉపాధి కల్పన జరగడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. కానీ జనరల్ గా ఏంటంటే మనకి ఏ పారిశ్రామిక సదస్సులు జరిగినా అక్కడ జరిగే ఒప్పందాల్లో అట్లీస్ట్ 25 to 30% మెటీరియలైజ్ అయినా కూడా చాలా గొప్ప సక్సెస్ గా మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఏ అయితే సీరియస్ ప్రపోజల్స్ ఉంటాయో, ఎవరైతే నిజంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారో వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అలా ఒప్పందాలు చేసుకున్న వాటిని కూడా ఇమ్మీడియట్ గా ఎస్ఐపిబిలో సమావేశాల్లో వాటిని క్లియర్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఎలకేషన్స్ అన్ని చేస్తా ఉన్నారు. కేబినెట్ నుంచి కూడా అప్రూవల్ ఇస్తా ఉన్నారు. అదే సందర్భంలో అంటే ఏ ప్రతిపాదన అయినా ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు అది గ్రౌండింగ్ అవ్వటానికి కావాల్సిన భూమిక ప్రభుత్వ పరంగా సిద్ధం చేస్తా ఉన్నారు. ఇది అంటే 100% పారిశ్రామిక వర్గాల్లో కూడా ప్రభుత్వ పనితీరు పట్ల ఒక నమ్మకం కలిగిస్తా ఉంటది. ప్రభుత్వ పరంగా అనుమతులన్నీ అదే కారణం. ఇప్పుడు మీకు ఒక అంశం చెప్తాను నేను. ఇప్పుడు విభజన జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుల్లో అప్పటికి హైదరాబాద్ తప్పితే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎనేబుల్డ్ అంటే హైదరాబాద్ మాత్రం మనకు తెలుసు. అటువంటి స్థితి నుంచి విభజన జరిగిన రాష్ట్రంలో హెచ్సిఎల్ లాంటి సంస్థ నాడార్ గారు ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టుబడిదారుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఆయన ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశారు. అదే సందర్భంలో ఆ సంస్థకు సంబంధించిన అనుమతులన్నీ తీసుకుని నాటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వాళ్ళ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి అంటే ఆ అనుమతులన్నీ ఇచ్చి రావడం జరిగింది. అంటే ఇవాళ
నాడార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అవును. కానీ నాడార్ గారు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. రైట్, మనకు కాబట్టి ఉంది. ఇక్కడ అవును, అవును. కాబట్టి ఇవాళ నటరాజన్ చంద్రశేఖరన్ గారితో అయినా ముఖేష్ అంబానీ గారు వంటి వాళ్ళతోటి ఈ మధ్యకాలంలో కన్వెన్షన్ కట్టెల సందర్భంగా ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు గారు సమావేశం పెట్టి అక్కడ పారిశ్రామికవేత్తలను మొబిలైజ్ చేశారు. అలాగే లోకేష్ గారు ముంబై వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ సీరియస్నెస్ ని తెలియజేస్తా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ సీరియస్నెస్ పట్ల డెఫినెట్ గా ఆయా రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా రెస్పాండ్ అవుతారు. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం కానీ, ఇక్కడ ఉన్న మినరల్ వెల్త్ కానీ, ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ గురించి అందరికీ తెలుసు. రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గురించి అవగాహన ఉంది. పవర్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, భూమి అందుబాటులో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్పందించే పాలకులు అందుబాటులో ఉన్నారు. వీటిని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోగలిగితే 2024 ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం అనేది నాటికి పెద్ద సమస్య కాదు. ఇంకా ఇవాళ విశాఖపట్నంలోనే ఈ 2029 నాటికి 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబ్లు క్రియేట్ చేయగలుగుతామని చెప్పని చేస్తున్న వాగ్దానం 100% ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అనేది వాస్తవం అండి. రైట్.